గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన లాస్ట్ క్లాస్లో ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్లో థర్డ్ యూనిట్ చెప్పుకుంటున్నాం కదా, సెకండ్ బీఎస్సీలో. సో ఇక్కడ థర్డ్ యూనిట్లో థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ వరకు డెరివేషన్స్ చేసుకున్నాం. మనం 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఎలా డెరైవ్ చేస్తామో నేర్చుకున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్. క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్. సో ఈ క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్ కూడా బై యూజింగ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మనం డెరైవ్ చేస్తామన్నమాట. సో ఈ క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం మనం యూజ్ చేసుకునే మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంటంటే సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. సో సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నుంచి మనం డెరైవ్ చేస్తాం. సో సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకొని ఈ సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్లో అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ మనకి ఏం తెలుసు, ∂S/∂V at constant temperature is equals to ∂P/∂T at constant volume. సో ఈ సెకండ్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ మనం టీతో మల్టిప్లై చేద్దాం. బై మల్టిప్లయింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ టీ ఆన్ బోత్ సైడ్స్ we get T into ∂S/∂V at constant temperature is equals to T into ∂P/∂T at constant volume. సో ఇక్కడ దీన్ని ఇటుపక్కి రాసుకున్నాం అంతే. T into ∂P/∂T at constant volume is equals to T into ∂S/∂V at constant temperature. ఓకేనా. సో ఇక్కడ T కాన్స్టెంట్ అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ T కాన్స్టెంట్ అని తీసుకుంటే TdS ఈజ్ ఈక్వల్స్ టు ∂Q అని తెలుసు. TdS ఈజ్ ఈక్వల్స్ టు dQ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. dQ ఈజ్ ఈక్వల్స్ టు TdS కదా. ఓకేనా. సో ఈ TdS ప్లేస్లో నేను ఎలా రాస్తున్నాను, dQ. ఓకేనా. ∂Q/∂V ఎట్ T అంటే T. సో ఇక్కడ ∂P/∂T ఎట్ V ఈజ్ ఈక్వల్స్ టు ∂Q/∂V ఎట్ T. సో హియర్ ∂Q అనేది ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా. ∂Q ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈక్వల్ టు లేటెంట్ హీట్. సో ఇక్కడ లేటెంట్ హీట్ అంటే ఏంటి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మనం ఆ స్టేట్ చేంజ్ చేయడానికి, అంటే సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు గ్యాస్. ఓకేనా. సో అంటే సబ్స్టెన్స్ స్టేట్ చేంజ్ చేయడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటున్నాం. ఓకేనమ్మా. సో ఇక్కడ ∂Q ఈజ్ ఈక్వల్ టు ద లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ L. అంటే ∂Q ప్లేస్లో మనం L రాసుకుంటాం అనమాట. ∂Q ఈజ్ ఈక్వల్స్ టు L. సో ఇక్కడ ఇఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ బై అబ్జార్బింగ్ dQ అమౌంట్ ఆఫ్ హీట్. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అవ్వాలంటే ఆ సబ్స్టెన్స్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకుని స్టేట్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ ఐస్ తీసుకున్నాం, సాలిడ్ నుంచి లిక్విడ్కి, వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో అక్కడ ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలంటే కొంత టెంపరేచర్ తీసుకుంటుంది కాబట్టి. ఓకేనమ్మా. సో అంటే ∂Q ఈజ్ ఈక్వల్స్ టు L. సో ఇక్కడ ఏమవుతుంది, వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. ఓకేనా. ఐస్ కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఐస్ లిక్విడ్లో కన్వర్ట్ అయిన తర్వాత వాల్యూమ్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అంటే వాల్యూమ్ V1 నుంచి V2కి చేంజ్ అవుతుంది అనుకోండి. ఇఫ్ V1 అండ్ V2 ఆర్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్. ఓకేనా. చేంజ్ ఆఫ్ స్టేట్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. V1 టు V2. ఓకేనా. V1 ఏమో ఇనీషియల్, V2 ఏమో ఫైనల్. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటి మనకి, ∂Q/∂V. ఓకేనా. ∂Q అంటే L అని తీసుకుంటాం. ∂V అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్ మీన్స్ V2 మైనస్ V1 అని రాసుకోవచ్చు. సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది మనకి, T ఇంటూ ∂P/∂T ఎట్ V ఈజ్ ఈక్వల్స్ టు TdS అంటే ∂Q అని రాసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో L, ∂V ప్లేస్లో V2 మైనస్ V1 ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి ద క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్. ఓకేనమ్మా. దిస్ ఈజ్ ద క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్లో దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో ఈ ఈక్వేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. అంటే మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంది, బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది, అక్కడ ప్రెషర్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం నెక్స్ట్. ద అప్లికేషన్స్ ఆఫ్ క్లాసియస్-క్లెపరాన్ ఈక్వేషన్. సో ఫస్ట్ వన్ చూడండి, వెన్ ఏ లిక్విడ్ కన్వర్ట్స్ ఇంటూ గ్యాస్ బై అబ్జార్బింగ్ హీట్, వాల్యూమ్ ఇంక్రీజెస్. వెన్ ఏ లిక్విడ్ కన్వర్ట్స్
ఇంటూ గ్యాస్. అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో సాలిడ్ టు లిక్విడ్ అని చెప్పుకున్నాం కదా, లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి చేంజ్ అవుతున్నప్పుడు. సో గ్యాస్ స్టేట్కి చేంజ్ అవ్వాలంటే ఇది సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, ఆ హీట్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇందాక సాలిడ్తో లిక్విడ్ కంపేర్ చేసుకుంటే వాల్యూమ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ లిక్విడ్ ఎవాపరేట్ అవుతుంది, అంటే గ్యాస్లో మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి వాల్యూమ్ ఏం చేస్తుంది, ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా. సో వాల్యూమ్ V2 మైనస్ V1 అనుకున్నాం కదా, అక్కడ ఈక్వేషన్లో క్లెప్రాన్ ఈక్వేషన్లో V2 మైనస్ V1 ఈజ్ అప్పుడు పాజిటివ్ అవుతుంది. ఓకేనమ్మా. సో పాజిటివ్ అవుతుంది కాబట్టి మనకి ఈక్వేషన్లో ఇది పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఇది ∂P/∂T అనేది పాజిటివ్ అవుతుంది. ఓకేనా. హెన్స్ therefore ∂P/∂T ఈజ్ పాజిటివ్. దిస్ ఇండికేట్స్ దట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. ఓకేనా. సో అంటే ఈ ∂P/∂T ఇంక్రీజ్ అవుతుందంటే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది ప్రెషర్ ఇంక్రీజ్ అయితే. ఓకేనమ్మా. సో అలాగే ప్రెషర్ డిక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వైస్ వెర్సా. ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్. ఓకేనా. ఈ ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో తీసుకునేసరికి మనకి ఆ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫర్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, ∂P/∂T ఈజ్ ఈక్వల్స్ టు L/V2 మైనస్ V1. సో V2 మైనస్ V1, V2 ఎక్కువ ఉంది, V1 తక్కువ ఉంది. V2 మైనస్ V1 ఏమవుతుంది, అప్పుడు పాజిటివ్ అవుతుంది. ఓకేనమ్మా. సో V2 మైనస్ V1 పాజిటివ్ అవుతుంది, అంటే ∂P/∂T పాజిటివ్ అవుతుంది. ఓకేనమ్మా. ఆ కేసెస్లో మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. ఓకేనా. సో V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 అయినప్పుడు మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. సో అలాంటి సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వ్యాక్స్, సల్ఫర్. ఓకేనా. వ్యాక్స్లోని సల్ఫర్లోని మనం ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఆ మెల్టింగ్ పాయింట్ని మనం చూడొచ్చు అక్కడ. అదే V2 ఈజ్ లెస్ దాన్ V1 అయితే అవుతుంది, V2 మైనస్ V1 కాబట్టి V2 ఈజ్ లెస్ దాన్ V1, అంటే V2 తక్కువ ఉంది V1 కన్నా. అప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఓకేనమ్మా. ఇక్కడ V2 ఈజ్ లెస్ దాన్, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ వస్తుందంటే ∂P/∂T ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకేనా. హెన్స్ ∂P/∂T ఈజ్ నెగిటివ్. సో మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఆఫ్ ప్రెషర్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకేనమ్మా. సో అక్కడ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అర్థమైందా. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రెగ్యులేషన్. ఓకేనమ్మా. సో ఇక రెగ్యులేషన్ మెథడ్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. రెగ్యులేషన్ అంటే ఏంటి, సో ఐస్ మెల్ట్స్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. ఐస్ మెల్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ స్కేటింగ్ చేస్తున్నప్పుడు, ఐస్ మీద స్కేటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతాయంటే ఐస్ మీద మనం మూవ్ అవుతూ వెళ్తున్నాం కదా, మూవ్ అవుతూ వెళ్తున్నాం అంటే అక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐస్ మీద ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనమ్మా. సో లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి స్మూత్గా మూవ్ అవ్వగలుగుతాడు. ఓకేనమ్మా. సో అది రెగ్యులేషన్ మెథడ్ అంటే ఐస్ మెల్ట్స్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ అండ్ రీసాలిడిఫైస్ when pressure decreases. ఓకేనా. రీసాలిడిఫై. సో ప్రెషర్ డిక్రీజ్ అయితే మళ్ళీ అది ఐస్ అయిపోతుంది. అంటే ఐస్ మీద ఆ స్కేటర్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు అక్కడ స్మూత్గా ఫామ్ అయ్యి అది మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత అది ఆ ప్లేస్ దాటే కానీ అక్కడ ఏమవుతుంది, మళ్ళీ రీసాలిడిఫై, అంటే మళ్ళీ ఐస్లో కన్వర్ట్ అయిపోతుంది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ వెంటనే. దిస్ ఈజ్ నోన్ యాజ్ రెగ్యులేషన్. ఓకేనా. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్కేటింగ్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది అప్లికేషన్. ఈ 3 కూడా మనకి క్లాసియస్ క్లెప్రాన్ అప్లికేషన్స్ అనమాట. సో ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్. ఓకేనా. ద ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆర్ స్పెసిఫిక్ హీట్స్. ఎక్స్ప్రెషన్ ఫర్ ద డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. సో ద మోలార్ స్పెసిఫిక్ హీట్స్, మనకి మోలార్ స్పెసిఫిక్ హీట్స్ ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్నాం. ఇంతకుముందు చాప్టర్లో రిలేషన్ ఒకటి మనం డెరివేషన్ చేసేటప్పుడు CP - CV = R అని తీసుకున్నాం. ఓకేనా. మన ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డెరివేషన్ నేర్చుకుని ఉన్నాం, చిన్న క్లాసెస్లో ఇంటర్మీడియట్లో. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది, అది మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ యూస్ చేసుకుని డెరైవ్ చేసుకుంటాం. అక్కడ వేరేలాగా తీసుకున్నాం. ఇక్కడ అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ CP - CV = R కదా రిలేషన్. మనం ఇప్పుడు దాన్ని డెరైవ్ చేయాలి. CP అంటే
ద మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకేనా, అంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ త్రూ 1 degree రైజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఒక యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 degree టెంపరేచర్ రైజ్ చేయడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకోవాలో దాన్ని మనం మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండి. ఓకేనా, సో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ సేమ్ వాల్యూమ్ అయితే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని తీసుకుంటాం. అంటే వాల్యూమ్ని కాన్స్టెంట్గా ఉంచి ఒక యూనిట్ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటున్నాం, ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటున్నాం 1 degree రైజ్ చేయడానికి. సబ్స్టెన్స్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 degree రైజ్ చేయడానికి మనం హౌ మచ్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. ఓకేనా, దట్ ఈస్ మోలార్ స్పెసిఫిక్ హీట్. సో సిపి అండ్ సివి. ఇప్పుడు మనం సిపి మైనస్ సివి వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు, సో సిపి అంటే ఫార్ములా ఏంటి అకార్డింగ్ టు డెఫినేషన్ అంటే డో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిపి డిటి, డో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి డిటి, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ త్రూ 1 degree రైజ్. ఓకేనా, సో అంటే సిపి అంటే ఏంటి మనకి డిక్యూ బై డిటి అట్ కాన్స్టెంట్ పి, సివి అంటే డిక్యూ బై డిటి అట్ కాన్స్టెంట్ వి, రెండు మైనస్ చేస్తున్నాం. సో ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నాను నేను టీతో మల్టిప్లై చేశాను. ఓకేనా, టీ ఇంటూ డో క్యూ బై డో సో ఇక్కడ టీ ఇంటూ డో ఎస్ బై డో టీ మైనస్ టీ ఇంటూ డో ఎస్ బై డో వి వి. సో ఇక్కడ డిక్యూ అంటే ఏంటి అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ టీడీఎస్. ఓకేనా, డో క్యూ ప్లేస్లో మనం టీడీఎస్ అని రాసుకోవచ్చు కదా, అందుకు టీతో రాసాను, టీతో మల్టిప్లై చేయడం కదా ఇక్కడ. టీ ఇంటూ డో ఎస్ బై డో టీ at P minus T into dou S by dou T at V. So that is equals to T into dou S by dou T at P minus T కామన్ తీసాను ఈక్వేషన్. ఓకేనా, T కామన్ తీస్తే dou S by dou T at P minus dou S by dou T at V. ఓకేనా, దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ పి మైనస్ డో ఎస్ బై డో టీ ఎట్ వి. ఓకేనమ్మా, లెట్ ద ఎంట్రపీ ఎస్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ఎంట్రపీ వాల్యూమ్ టెంపరేచర్లో ఫంక్షన్ అని తీసుకుంటే లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వి కమా టీ. ఎస్ ఈజ్ ఎంట్రపీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. దెన్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఈజ్ అంటే ఈక్వేషన్ ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంట్రపీ చేస్తే డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా, డో ఎస్ బై డో టీ డిటీ ప్లస్ డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇక్కడ. ఓకేనమ్మా, ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఈ ఫంక్షన్ నుంచి మనం చేంజ్ ఇన్ ఎంట్రపీ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ డిటీ ప్లస్ డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ డిబి. ఓకేనా, అంటే దీనికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం, దీనికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం, ఇది కాన్స్టెంట్ అనుకుని, దీనికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం, ఇది కాన్స్టెంట్ అనుకుని. ఓకేనా, అలా రాసుకున్నాం ఎక్స్ప్రెషన్ ఇక్కడ. సో ఇక్కడ డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ P ఈజ్ ఈక్వల్స్ టు డో ఎస్ బై ఇక్కడ ఈ డిటీ ఉంది కదా, డిటీని కామన్ తీసి ఇటు పక్క తీసుకొచ్చాను అనుకోండి. డిటీని కామన్ తీస్తే ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి ఈ డిఎస్ని మనం డో ఎస్ బై డో టీ డోటీని ఇటు పక్క తీసుకొచ్చేస్తాం అట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో ఇక్కడ ఏం మిగిలింది ఇంక మనకి డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్లస్ ఇక్కడ డిటీ టర్మ్ లేదు కాబట్టి 1 బై డిటీ వస్తుంది. 1 బై డిటీ అంటే డో వి బై డో టీ అని రాసుకుంటాం. డో ఎస్ బై డో వి కామన్గా రాసుకున్నాం అట్ కాన్స్టెంట్ టీ, డో వి బై డో టీ ఎట్ పి. సో డో ఎస్ బై డో టీ ఎట్ పి మైనస్ డో ఎస్ బై డో వి ఎట్ వి, ఈ టర్మ్ని ఇటు పక్క తీసుకొస్తాను. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మిగిలింది రాసుకున్నాను నేను డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ, డో వి బై డో టీ అట్ పి. బట్ అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ ఈక్వేషన్ మనకి మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ తెలుసు కదా, డో ఎస్ బై డో వి ఈజ్ ఈక్వల్స్ టు డో పి బై డో టీ అట్ వి. ఓకేనమ్మా, డో ఎస్ బై డో వి ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డో పి బై డో టీ ఎట్ వి. సో ఈ ఈక్వేషన్ నుంచి అంటే డో ఎస్ బై డో వి ప్లేస్లో మనం డో ఎస్ బై డో వి ప్లేస్లో డో పి బై డో టీ రాసుకోవచ్చు. ఓకేనా, మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ నుంచి. సో డో ఎస్ బై డో వి ప్లేస్లో డో పి బై డో టీ రాస్తే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుందో ఇక్కడ చూడండి. ఓకేనా, సో డో ఎస్ బై డో టీ మైనస్ డో ఎస్ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్స్ టు డో పి బై డో టీ రాసాను ఇక్కడ. ఓకేనమ్మా, డో పి బై డో ఎస్ బై డో వి ప్లేస్లో డో పి బై డో టీ రాసాను అట్ వి, డో వి బై డో టీ అట్ పి.
సో ఈక్వేషన్ 1 బికమ్స్, సో ఈక్వేషన్ 1 తెలుసు కదా మనకి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీ అట్ పి మైనస్ డో ఎస్ బై డో టీ అట్ పి. ఓకేనా, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనమ్మా, చేంజ్ ఇన్ ఎంట్రపీ తీసుకొని దాని నుంచి థర్డ్ ఈక్వేషన్ అప్లై చేసి ఈ వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వాల్యూ అంతా ఏమొచ్చింది మనకి, డో పి బై డో టీ అట్ వి ఇంటూ డో వి బై డో టీ అట్ పి వచ్చింది. ఓకేనా, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ క్యాపిటల్ టీ ఇంటూ ఆ ప్లేస్లో ఇది ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. డో పి బై డో టీ అట్ వి, డో వి బై డో టీ అట్ పి. ఓకేనమ్మా, సో పర్ఫెక్ట్ గ్యాస్ మన ఐడియల్ గ్యాస్ కన్సిడర్ చేసుకుంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ, ఎన్ మోల్స్ అయితే ఇక్కడ 1 మోల్ ఆఫ్ గ్యాస్ అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ తీసుకున్నాం. ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి పీని కాన్స్టెంట్గా పెట్టినప్పుడు దీనికి డెరివేటివ్ అప్లై చేసాం అనుకోండి, డో వి బై డో టీ. ఓకేనమ్మా, డో వి బై డో టీ, పీ ఇటు పక్క వస్తే ఆర్ బై పీ అవుతుంది. అలాగే టీని కాన్స్టెంట్ అనుకున్నప్పుడు డో పీ బై డో టీ, డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై వి. ఓకేనా, అంటే డో పీ బై డిటీ ప్లేస్లో ఆర్ బై వి రాయొచ్చు, డో వి బై డో టీ ప్లేస్లో ఆర్ బై పీ రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ ఆర్ బై వి ఇంటూ ఆర్ బై పీ. ఓకేనా, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ కాబట్టి టీ ఇంటూ ఆర్ స్క్వేర్, టీఆర్ స్క్వేర్ బై పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనమ్మా, ఆర్టీ ఒక ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఒక ఆర్ క్యాన్సిల్ అయ్యి, సో ఇక్కడ టీటీ క్యాన్సిల్ అయిపోయింది, ఒక ఆర్ క్యాన్సిల్ అయింది, ఇంకొక ఆర్ ఉంటుంది కదా ఇక్కడ, అంటే ఈక్వల్ టు ఆర్. హెన్స్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.